జరిగింది. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం లైవ్ ద్వారా అందిస్తారు. విజయ్, మొత్తం ఎంతమంది కారులో ప్రయాణిస్తున్నారు? అంటే 6 చనిపోయారు, ఒక వ్యక్తి తీవ్ర గాయాలు పాలయ్యాడు, ఆసుపత్రికి తరలించారంటున్నారు. సో మొత్తం ఎంతమంది ఆ కారులో ప్రయాణిస్తున్నారు? ప్రస్తుతం ఈ యాక్సిడెంట్ ఓవరాల్ మీద జరిగింది. లారీ ఆపినటువంటి డ్రైవర్ ప్రస్తుతం అంతా ఉన్నారు. అసలు యాక్సిడెంట్ ఎట్లా జరిగింది? మీ వెహికల్ ఆగి ఉన్నప్పుడు జరిగిందా లేకుంటే ఎట్లా జరిగింది? వెహికల్ మేము చోటపల్లి నుంచి లోడ్ నింపుకొని వచ్చినాం సార్. అక్కడ 2 గంటలకు బయలుదేరాం. ఇక్కడ 4 గంటలకి కరెక్ట్గా బ్రేక్ లైనింగ్లో కరుచుకుంటుంటే బండి ఆపి చెక్ చేసుకోవడానికి సీట్లో కూర్చున్నాను. తాడు లూజ్ అయితే హెల్పర్ పైకి ఎక్కిండు తాడు కట్టడానికి. నేను సీట్లోనే కూర్చున్నాను. కరెక్ట్ 4 గంటలకు ఆపినాం సార్. 4-5 నిమిషాలకే కారు ఓవర్ స్పీడ్ వచ్చి వెనకాల నుంచి ఆపిన బండికి గుద్దేసింది సార్. అనిపించిందా బండి స్పీడ్లో వస్తుందనే విషయం? నువ్వు వెనక నుంచి మిర్రర్లో చూసినాను. 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ నుంచి ఇట్లా తిప్పుకుంటూ వచ్చి కంట్రోల్ చేసుకోలేక వచ్చి వెనకాల నుంచి స్పీడ్గా గుద్దింది సార్. ఇంకా అది తగిలిన వెంటనే చాలామంది కార్లు ఆపినారు. నేను కూడా సీట్లోంచి కిందికి దిగి వచ్చి తాడు కట్టి చాలాసేపు ట్రై చేసినాము, రాలేదు. లోపలికి దూరిపోయింది సార్. 7 మంది ఉన్నారు, 6 మంది చనిపోయినారు, ఒకరిని హాస్పిటల్ తీసుకున్నారు. బండి లోపలికి ఎట్లా తీసుకుపోయింది? వెనకాల నుంచి ఫాస్ట్ 150 స్పీడ్లో వచ్చి వెనకాల నుంచి కొడితే మొత్తం లోపలికి దూసిపోయింది సార్. ఆన్ బ్రేక్ నిలబడి ఆన్ బ్రేక్ వేస్తాం కదా, అది ఎంత స్పీడ్ గుద్దినా బండి కదలేదు సార్ ముందుకి. అందుకని ఆన్ బ్రేక్ వేసి ఆపడం వల్ల వెనకాల 150 స్పీడ్లో వచ్చి కొడితే లోపలికి దూసిపోయింది. చాలాసేపు ట్రై చేసినాం, లాగి రాలేదు. క్రేన్ వచ్చి లాగి. ఎంతమంది ఉన్నారు? 7 మంది ఉన్నారు సార్. ఒక ఆమె ప్రాణం ఉంది, హాస్పిటల్ తీసుకెళ్ళినారు. ఇంకా 6 మంది స్పాట్లో చనిపోయినారు. మీరు ఆపి ఎంతసేపు అయింది కారు రోడ్డు మీద ఆపి? మేము 5 నిమిషాలకే జరిగింది సార్. 4 గంటలకు ఆపినాము, 4-5 నిమిషాలకే యాక్సిడెంట్ జరిగింది. ఈ డ్రైవర్ చెప్తున్న ప్రకారం ఎగ్జాక్ట్లీ 4 గంటలకి యాక్సిడెంట్ అయితే 4 గంటలకి బండి ఆపితే 4 గంటల 5 నిమిషాలకి యాక్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు. చూడొచ్చు, ఓవరాల్ మీద ఈ మధ్యకాలంలో జరిగిన పెద్ద యాక్సిడెంట్గా చెప్పుకోవచ్చు. 7 ప్రయాణిస్తున్న వ్యాగనార్ కార్ పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. బాడీస్ అన్ని కూడా ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ప్రస్తుతం డెడ్ బాడీస్ని తీసుకెళ్ళడం కోసం అంబులెన్స్ వచ్చింది. మనం ఒకసారిగా సీన్ చూస్తే దాదాపు మనం ఉన్న ప్లేస్ నుంచి మొత్తం ఆగి ఉన్నటువంటి లారీ ఆగి ఉంది. కరెక్ట్గా 5 నిమిషాలకే ఓవర్ స్పీడ్తో వచ్చినటువంటి ఈ TS-29 32298 అనేటువంటి ఏదైతే బండి ఉందో ఆ వ్యాగనార్ బండి అతివేగంతో వచ్చి ఆ లారీని ఢీకొనడంతో ప్రస్తుతం చూడవచ్చు బాడీస్ అన్నింటినీ కూడా అంబులెన్స్లో తరలిస్తున్నారు. మొత్తం 6 స్పాట్లో చనిపోయారు, 7 ఉన్నట్టుగా చెప్తున్నారు. ఒక మహిళ మాత్రం ప్రాణాలతో ఉంది. ఆమెను ప్రస్తుతం ఆసుపత్రికి తరలించిన దృశ్యాలు అయితే చూస్తున్నాం. ఓవరాల్ పైన ఇంత స్పీడ్తో ఓవర్ స్పీడ్తో రావడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ప్రస్తుతం మన డ్రైవర్తో మాట్లాడిన సమయంలో కూడా దాదాపు వెనుక నుంచి చూస్తే 1/2 కిలోమీటర్ నుంచి కూడా మొత్తం బండి ఓవర్ స్పీడ్తో వచ్చింది, దానివల్ల ఈ ప్రమాదం జరిగింది అనేది చెప్తున్నారు. మొత్తం 6 డెడ్ బాడీస్ని ప్రస్తుతం ఇక్కడి నుంచి వెళ్తున్నారు. వీళ్ళు దాదాపుగా టెంపుల్కి వెళ్ళి వస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. చనిపోయిన వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరించారు. 6 డెడ్ బాడీస్ ఇక్కడ ఉన్నాయి. ఒక ఆమె మాత్రం తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, బండి ఏదైతే 150+ స్పీడ్ ఉన్న నేపథ్యంలోనే ఇదంతా కూడా జరిగిందనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం స్పాట్లో డెడ్ బాడీస్ అన్నింటిని కూడా ఇక్కడి నుంచి తరలిస్తున్నారు. ప్రస్తుతం చేవెళ్ళ డీసీపీ యోగేష్ ఇక్కడికి వచ్చారు. యాక్సిడెంట్కి కారణం ఓవర్ స్పీడ్ అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి కొంత వివరాలన్నీ కూడా బండి ఎక్కడి నుంచి వచ్చింది ఈ వివరాలన్నీ కూడా సేకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. స్పాట్కి డీసీపీ యోగేష్ వచ్చారు. సార్, ఈ యాక్సిడెంట్ ఏ రకంగా జరిగింది? సో అంటే ఇప్పుడు వీళ్ళు ఒకటే ఫ్యామిలీ నుంచి చెందిన అందరూ 7 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు మార్నింగ్ యాదగిరిగుట్ట టెంపుల్కి విజిట్ చేసి రిటర్న్ వచ్చే క్రమంలో ఈ ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి 16 మధ్యలో కిలోమీటర్ నెంబర్ 134 దగ్గర ఒక లారీ కంప్లీట్ లెఫ్ట్లో ఆగిన లారీని వెనకాల నుంచి హిట్ చేశారు. అంటే చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇంకా 4 లేన్స్ కాకుండా వెగనార్ కంప్లీట్ లెఫ్ట్లో వచ్చి హిట్ చేసింది. కాబట్టి మనం మెకానికల్ ఫెయిల్యూర్ కానీ ఆర్ డ్రైవర్ అలసిపోయినట్టు అని అనిపిస్తున్నది. మనం ఇంకా ఇన్వెస్టిగేషన్లో ముందు వస్తాం. వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా క్రెడెన్షియల్స్ తెలుసా? చనిపోయిన దానిలో 7 మెంబర్స్ ఉన్నారు. అందరు ఒకటే ఫ్యామిలీ నుంచి, 2 లేడీస్ 2 మేల్ మెంబర్స్, తర్వాత వాళ్ళు 3 పిల్లలు ఉన్నారు. అవుట్ ఆఫ్ దాట్ 6 మెంబర్స్ ఆన్ స్పాట్ చనిపోయారు. ఒక లేడీ లాస్య ఆమె హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్, ఐసీయూలో ఉంది. అందరూ హైదరాబాద్ వీళ్ళందరూ రాజన్న సిరిసిల్ల నుంచి ఉన్నారు, బట్ ఇక్కడ సనత్ నగర్లో ఉంటున్నారు. వెహికల్ యాక్సిడెంట్ టైంలో ఇది ఆగి ఉందా లేదంటే ఇది కూడా ట్రావెల్?
వెహికల్ మొత్తం ఆగినట్టు ఉంది, లారీ కంప్లీట్లీ ఆగినట్టు అట్లా ఉంది. తర్వాత మనం యాక్సిడెంట్ సైట్ పరిశీలిస్తే ఎక్కడైనా బ్రేక్ అవన్నీ ఏం లేదు, టైర్ మార్క్స్ అవన్నీ లేదు. సో ప్రైమరీ రీజన్ ఏంటంటే మ్యాక్సిమం వీళ్ళు ఎగ్జిట్ నెంబర్ 9 నుంచి ఎంట్రీ అయ్యి కంప్లీట్ ఇక్కడ దాకా వచ్చే క్రమంలో మేబీ ఒకటే స్పీడ్లో వచ్చినట్టు వల్ల అలసిపోయినట్టు ఉన్నారు, అది అనిపిస్తున్నది. బట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా క్లారిటీ వస్తుంది. ఇది చేవెళ్ళ డీసీపీ యోగేష్ గౌతమ్ చెప్పిన ప్రకారం అయితే యాక్సిడెంట్కి కారణం ఓవర్ స్పీడ్ అని చెప్తున్నారు. ఒకసారి మనం కారు లారీ రెండు ఢీకొన్నటువంటి ప్లేస్ ఒకసారి పరిశీలిస్తే ఇదంతా కూడా కంప్లీట్గా ఓవర్ స్పీడ్ ఉంది. ఎందుకంటే కారు ముందు పార్ట్ అంతా కూడా పూర్తిగా కూడా ధ్వంసం అయిపోయింది. ముందు సీట్లో మనం చూడొచ్చు ఈ కార్ ఎంటైర్ మొత్తం ఫ్రంట్ అంటే వ్యాగనర్ ఆల్మోస్ట్ ఆల్ 7 మెంబర్స్తో వ్యాగనర్లో ట్రావెల్ చేయడం అంటేనే చాలా రిస్క్. ఎందుకంటే 5 సీటర్ వెహికల్లో 7 చిన్నపిల్లలు, 2 చిన్నపిల్లలతో సహా మొత్తం 7 మొత్తం కంప్లీట్ అంతా కూడా ఆ వ్యాగనర్ ముందు పార్ట్ అంతా కూడా పూర్తిగా కూడా ఇంజన్తో సహా ధ్వంసమైందంటే చూడవచ్చు. ఒకసారి లారీ మార్క్స్ కూడా చూస్తే వెనకాల లారీకి సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో అదంతా కూడా పూర్తిగా కూడా వెహికల్ ఢీకొన్న స్పీడ్కి అంతా కూడా పూర్తిగా కూడా అతుక్కొని ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది కూడా పెద్ద ఎత్తున మొత్తం వెనకాల ఉన్నటువంటి పార్ట్ అంతా కూడా లారీ పార్ట్ కూడా ధ్వంసమైందంటే ఏ స్థాయిలో ఈ యాక్సిడెంట్ జరిగిందనేది అర్థమవుతుంది. 150 స్పీడ్లో ఉందనేది డ్రైవర్ చెప్తున్నారు. కారు ముందు పార్ట్ అంతా కూడా పూర్తిగా ధ్వంసమైంది, ఇంజన్తో సహా బయటికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ స్పీడ్తో వచ్చి ఈ లారీని ఢీకొనడంతోనే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కారులో రక్తపు మరకలు చూసినా కూడా కారు ఇంత దాదాపుగా 150కి పైగా స్పీడ్తో ఉండడం వల్లే కారు పూర్తిగా కూడా ధ్వంసమైంది. ముందు పార్ట్ వెనుక పార్ట్ అని తేడా లేకుండా కారు పూర్తిగా నుజ్జు అయిపోయింది. లోపల పూర్తిగా రక్త మరకలతో ఉంది. ఎవరు కూడా స్పాట్లోనే 6 చనిపోయారు. కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే, లాస్య అనే యువతి మాత్రమే ప్రాణాలతో ఉంది. వీళ్ళంతా కూడా రాజన్న సిరిసిల్లకు చెందిన వాళ్ళు. వీళ్ళంతా యాదగిరిగుట్ట టెంపుల్కి వెళ్ళి వస్తున్నారు. దాదాపు వెహికల్ కూడా లారీ కూడా ఆగి ఉన్న 5 నిమిషాల తర్వాత యాక్సిడెంట్ జరిగింది. ఎట్లా కూడా ట్రావెల్లో ఈ వెహికల్ లేదు అనేది చాలా స్పష్టంగా డీసీపీ చెప్తున్నారు. ఈ ప్రమాదానికి ఓవర్ స్పీడే కారణం అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. డెడ్ బాడీస్ అయితే పూర్తిగా షిఫ్ట్ చేశారు. ఈ స్పాట్ని చూస్తే పూర్తిగా రక్తపు మరకలు, దాదాపు వ్యాగనర్ స్పీడ్ కంట్రోల్ కాలేదు అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ దారి పొడవునా పూర్తిగా రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫర్లాంగ్ దూరం, దాదాపు 200-300 మీటర్ల దూరం నుంచే ఏదైతే వ్యాగనర్ కారు కంట్రోల్ తప్పి ఓవర్ స్పీడ్తో దాదాపుగా దీన్ని గుద్దుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కారు పూర్తి స్థాయిలో ధ్వంసం అయిపోయింది. 6 డెడ్ బాడీస్ మాత్రం అంబులెన్స్లో నుంచి తీసుకెళ్తున్నారు. రాజన్న సిరిసిల్లాకి వీళ్ళ డెడ్ బాడీస్ తరలిస్తున్నారు. ఏదైతే గాయపడ్డ లాస్యాకి సంబంధించినటువంటి ఆరోగ్యం మాత్రం కొంత విషమంగానే ఉంది. తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు.